గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ అన్నమాట. సో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్లో అయితే చాలామంది వాళ్ళ నేమ్స్ ఇచ్చారు. ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా. సో ఒక్కొక్క పార్టిసిపెంట్కి ఒక్కొక్క సింబల్ అయితే ఇచ్చాము అండ్ దాని ప్రకారంగా వాళ్ళ నేమ్ కూడా ఉంది. సో దాని ప్రకారంగా వాళ్ళైతే ఓట్స్ అనేది రైట్ స్టూడెంట్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, స్పోర్ట్స్ క్యాప్టెన్ అయితే ఎలెక్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ చూసినారు కదండి ఎలక్షన్ ప్రాసెస్. సో బ్యాలెట్ బాక్స్ అండ్ దాని తర్వాత వచ్చేసి సీక్రెట్గా ఎలక్షన్ లైక్ ఎవరికి ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఒక సీక్రెట్ రూమ్ టైప్ అయితే జస్ట్ అట్లా ఆర్గనైజ్ చేసామన్నమాట. సో మనకు వచ్చేసి నార్మల్ ఎలక్షన్స్ అయితే 18 years క్రాస్ అయితే వేస్తారు కదా. సో ఇది వచ్చేసి స్కూల్ లెవెల్ ఎలక్షన్స్ అనమాట. సో జస్ట్ పిల్లలకి అవగాహన ఇవ్వడానికి ఎలక్షన్స్ అంటే ఏంటి ఎట్లా అనేసి అయితే ఎవ్రీ ఇయర్ ఈ ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో నేను వచ్చేసి నా మెమరీ కోసం కొన్ని పిక్స్ అండ్ క్లిప్స్ అయితే తీసాను అండ్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ మా స్టాఫ్ మెంబర్స్ కూడా రైట్ స్టూడెంట్ అయితే ఎలెక్ట్ చేసామన్నమాట. సో చూసారు కదండి, ఇక్కడ వచ్చేసి టీచర్స్ అందరు కూడా వాళ్ళు ఓట్ వేసినాక జస్ట్ పిక్స్ అయితే క్లిక్ చేసుకున్నాము. సో నార్మల్గా స్టూడెంట్స్ కూడా కొన్ని పిక్స్ అయితే దిగారనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎలక్షన్ డే. సో ఎలక్షన్స్ ఫర్ ది స్టూడెంట్ కౌన్సిల్ మెంబర్స్. సో ఇలా ఎలెక్ట్ అయిన వాళ్ళలో నుంచి ఓట్స్ ఎవరికైతే ఎక్కువ వచ్చాయో ఆ ఓట్స్ ప్రకారంగా హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ అండ్ వాళ్ళతో పాటు గ్రూప్ క్యాప్టెన్స్కి కూడా లైక్ ఎన్నుకున్నారనమాట. సో చూసారు కదండి. సో ఇలా అయితే మా స్కూల్లో ఎలక్షన్స్ అయితే జరిగాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే.